రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఎట్లా ఉన్నది, రామరాజ్యం అవతరిస్తుంది అని చెప్పాడు. ఇక నేను వస్తే రామరాజ్యం అని కూడా మీరు మర్చిపోతారని ఎన్నికల ముందు చూపెట్టాడు. పేదల ఇళ్లను కూల్చేయడం, నిరుద్యోగులను అరెస్టు చేయడము, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడము, యూరియా లేకుండా వాళ్ళని అవస్థల పాలు చేయడము, 2.5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూస్తే ఒక్కొక్కడికి ఒళ్ళు మండుతోంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉండే అనేది కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈ కాళ్ళు పట్టుకునే కాలం మొదలైంది ఈ రేవంత్ రెడ్డి పాలనలో. ప్రభుత్వానికి కాల్లాపూర్ రైతుల డిమాండ్. పరిగిలో ర్యాలీ, జాతీయ రహదారిపై ధర్నా, సీఎం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు, గంటన్నర పాటు ఆందోళనతో ట్రాఫిక్ జామ్, రైతుల అరెస్టుకు పోలీసుల యత్నం, ఉద్రిక్తత, అడ్డుకోవద్దంటూ ఎస్ఐ కాళ్ళు మొక్కిన రైతు. ఇది ఇప్పుడు ప్రజాపాలన, రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఎట్లా ఉన్నది, రామరాజ్యం అవతరిస్తుంది అని చెప్పాడు. ఇక నేను వస్తే రామరాజ్యం అని కూడా మీరు మర్చిపోతారని ఎన్నికల ముందు చూపెట్టాడు. 6 గ్యారంటీలు అరచేతిలో ఏంది వైకుంఠ అన్నట్టు చూపెట్టాడు. ఇప్పుడు వచ్చి ఎంతైంది, 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూస్తే ఒక్కొక్కడికి ఒళ్ళు మండుతోంది. వాస్తవానికి పేదల ఇళ్లను కూల్చేయడం, నిరుద్యోగులను అరెస్టు చేయడము, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడము, యూరియా లేకుండా వాళ్ళని అవస్థల పాలు చేయడము, కార్మికులకు జీతాలు చెల్లించకపోవడము, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వకపోవడం, ప్రైవేటు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకపోవడం, ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించకపోవడం, ఇట్లా ఏ రంగం చూసినా ఒక అరాచకము, వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క అసంతృప్తి, వాళ్ళ యొక్క అసమ్మతి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో 2.5 ఏళ్లలో ఈయన సాధించింది ఏంటంటే ఇట్లా. ఇప్పుడు నాకు తెలిసి గతంలో కూడా అక్కడక్కడ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పాలనలో కూడా గత 10 ఏళ్లలో జరగలేవని చెప్పడానికి వీలేదు. ఎందుకంటే ఎవ్వడిది రామరాజ్యం కాదు. కాకపోతే ఏ దానికైనా ఒక కొలమానం ఉంటుంది, ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. సో ఈ 2.5 ఏళ్ళ పాలన చూసుకుంటే గత పరిపాలన బాగుంది అనే పరిస్థితిని, గత పరిపాలన దరిద్రంగా ఉన్నది, గత పరిపాలనలో నియంతృత్వం ఉన్నది, గత పరిపాలనలో పబ్లిక్ సెంట్రిక్ పాలన లేదు, గత పరిపాలన కుటుంబ పాలన అని ఇట్లా అనేక అసంతృప్తులతోటి, ఆవేదనలతోటి రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీనికంటే వాళ్ళే చాలా బెటరు, గత పరిపాలనే చాలా బాగున్నది, ఈ పరిపాలనతో పోల్చుకుంటే ఆ పరిపాలనే బాగుండే అనే పరిస్థితిని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ పరిపాలన వచ్చిన తర్వాత కానీ ఆ పాలన గురించి తెలియదు. ఎండాకాలం వస్తే తప్ప ఫ్యాన్ యొక్క విలువ తెలియదు, ఏసీ యొక్క విలువ. చలికాలంలో ఏసీ వేస్తే ఏం చేస్తారు, కోపం వస్తుంది. కానీ ఎండాకాలంలో అది లేకపోతే కోపం వస్తుంది. అట్లనే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉండే అనేది కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత అర్థమవుతుంది. అది నిజంగానే అరాచక పాలన, అభివృద్ధి వ్యతిరేక పాలన, సంక్షేమాన్ని మొత్తము సంకనాకించిన పాలన, తెలంగాణను తిరోగమనంలోకి తీసుకెళ్లిన పాలన అనేది ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల పాలన చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇట్లాంటి సీన్లు రోజు ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి సీన్ కనబడుతుంది, మనకు రోజు కనిపిస్తుంది. పోలీసుల కాళ్ళు పట్టుకోవడాలు, రెవెన్యూ అధికారుల కాళ్ళు పట్టుకోవడాలు, హైడ్రా అధికారుల కాళ్ళు పట్టుకోవడాలు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల కాళ్ళు పట్టుకోవడాలు, విద్యార్థులు ప్రిన్సిపల్ల కాళ్ళు పట్టుకోవడాలు, వార్డెన్ల కాళ్ళు పట్టుకోవడాలు, ఇట్లా ఎక్కడ చూడు ఇప్పుడు ఈ కాళ్ళు పట్టుకునే కాలం మొదలైంది ఈ రేవంత్ రెడ్డి పాలనలో. చివరికి కాళ్ళు పట్టుకుంటే, ఒక దళిత మహిళ కాళ్ళు పట్టుకుంటే వాడికి కనికరం లేకుండా తన్నితే ఆ 2 ఏళ్ల పాప చనిపోయిన దరిద్రమైన పాలన కూడా ఈ 2.5 ఏళ్లలోనే మనం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో నాకు తెలిసి కుమ్మెర లాంటి సంఘటన ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు గత 10 ఏళ్లలో. కానీ వచ్చిన 2.5 ఏళ్లలోనే ఇలాంటి సంఘటనలు అదే కొండారెడ్డిపల్లిలో జరిగినాయి, అదే మహబూబ్ నగర్లో జరిగినాయి, అదే నాగర్ కర్నూలులో జరిగినాయి. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు ఈరోజు నిజంగా కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నదా అని అంటే లేదు అని చెప్పాలి. సో ఇది రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పరిగిలో భూముల మీద బకాసురుల లెక్క వాటి మీద పడ్డరు జనాలను. వాళ్ళు కాళ్ళు పట్టుకున్న కనికరం లేకుండా అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
సో మరి వీళ్ళకి ఎన్నడూ పోయే కాలం వస్తుందో ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు వాళ్ళు చేసిన యొక్క విధ్వంసం ఏంది, వాళ్ళు చేసిన యొక్క అరాచకం ఏంది, వాళ్ళు మూటగట్టుకున్న పాపం ఏందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ తెలిసే రోజు మళ్ళీ మనం మాట్లాడుకోవాలి వీళ్ళ గురించి. భూమికి భూమి ఇవ్వాల్సిందే, అట్లయితేనే రేడియల్ రోడ్డుకు సహకరిస్తాం. నరకూడ గ్రామ సభలో బాధితుల వెల్లడి, నష్టపరిహారం ఇస్తాం అడిషనల్ కలెక్టరు, గ్రామ సభ అడ్డగింత బాధితుల నిరసన. సో ఇది అంటే వీళ్ళు వాళ్ళ భూమిని తీసుకొని కూడా వాని మీద పెత్తనం చేస్తున్నారు. నువ్వు భూమి మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, మధుర్ రిడ్జ్ పార్క్ వాళ్ళకు మీది ఎన్ని ఎకరాలు ఉన్నదో అన్ని ఎకరాలు పక్కన భూమి ఇస్తాము, అక్కడ అపార్ట్మెంట్ కట్టిస్తాము, ఇంతకంటే మంచి వసతులు కట్టిస్తాము, మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. మరి ఇక్కడ రేడియల్ రోడ్లకు సంబంధించి నరకుడ గ్రామ నష్టపరిహారం మాత్రమే ఇస్తాం అడిషనల్ కలెక్టర్. నష్టపరిహారం ఏముంటుంది, ఈరోజు ఒక ఎకరము 20 లక్షలు ఉంటే ఆయన ప్రభుత్వ భూమి ప్రభుత్వ రేట్లలో ఒక 2 లక్షలు ఉంటుంది. 20 లక్షల ఈ భూమిని వదిలిపెట్టుకొని 2 లక్షలు కావాలంటే ఈరోజు ఎవడు బతుకుతాడు? ఇదే అడిషనల్ కలెక్టర్కు అక్కడనే భూములు ఉంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో ఇట్లా మనదైతే ఒక రకం కాదు అంటే ఇంకో రకం అన్న పద్ధతులు ఈరోజు అధికారులు కూడా అత్యంత అమానవీయంగా వ్యవహరించడం అనేది ఇది శోచనీయము. సో ఈరోజు రాష్ట్రంలో అధికారులు కూడా ఇదే రకంగా సార్ ఇది పద్ధతి కాదు అని చెప్పలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో అధికార వ్యవస్థ నీరు గారిపోయింది, అంత నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు చట్టాలను కూడా వాళ్ళు ఇంకొక అధికారి అయితే నా వల్లనే మొత్తం హైదరాబాద్ బాగుపడుతుందన్న పరిస్థితికి వచ్చాడు. ఎవరు? హైడ్రా రంగనాథ్. ఇక ఆయనకు ఈ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏం చేస్తారో, ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్లను ఏం చేసేది లేదు. మళ్ళా వీళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళతోటే జత కడుతుంటాడు. ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న జయేష్ రంజన్ ఎవరు? ఇంతకుముందు కేటీఆర్ తోటి 24 గంటలు కలే తిరిగిండు. ఈరోజు నవీన్ మిట్టల్ ఎవరు? గత ప్రభుత్వంలో మొత్తము ఆయన పెత్తనం కొనసాగించండు. ఈరోజు సిఎస్ రామకృష్ణారావు గత ప్రభుత్వంలో అనేక బడ్జెట్లకు ఆయనే మూలం. సో ఇట్లాంటి వ్యక్తులు గత ప్రభుత్వాన్ని గింతగానం విమర్శించి గింతగానం ద్వేషిస్తే ఈ రాష్ట్రము అధికారులు ప్రభుత్వాలలో పార్టీలు మారుతున్నాయి కానీ అధికారులు మారట్లేదు, అధికారుల మనస్తత్వాలు మారట్లేదు. వీళ్ళు ఎవడొస్తే వానికి భజన చేయడం తప్ప వీళ్ళ ఆలోచనలో మార్పు ఏమైనా వచ్చిందా? గతంలో అమానవీయమైన విషయాలు ఉన్నాయన్నప్పుడు ఇలాంటి అధికారులు మానవీయ కోణమున్న అధికారులు వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఏంది, గొర్రెలు తింటోడు పోతే బర్రెలు తినేటోడు వస్తాడు అన్నట్టు ఇప్పుడు గొర్రెలు తినేటోడు పోయిండు, బర్రెలు తినేటోడు వచ్చిండు. అప్పుడు ఓన్లీ భూముల కోసము నోటీసులు ఇస్తే ఇప్పుడు భూముల కోసం బుల్డోజర్లు తీసుకొని వస్తున్నారు. ఇట్లాంటి దరిద్రమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంతటి ఇబ్బందులు ప్రజలు ఎక్కడ చూడు భూములు రైతుల దగ్గర నుంచి వెళ్ళి ప్రాజెక్టుల పేరు మీద రోడ్ల పేరు మీద భూములను లాక్కుంటున్నారు. హైదరాబాద్లో మూసీ పేరు మీద భూములను లాక్కుంటున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేరు మీద భూములను లాక్కుంటున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. పార్కు భూములను కబ్జా చేస్తున్నారు. వ్యవసాయ యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తున్నారు. సో ఎక్కడ భూమి అవపడ్డా అక్కడ భూ గద్దల లెక్క వాలిపోతున్నారు, వీళ్ళు రాబందుల లెక్క వాలిపోతున్నారు, ఆ భూమిని కబలిస్తున్నారు. సో ఇట్లాంటి పాలన జరుగుతుంది. దీనికి ముగింపు ఎప్పుడు దొరుకుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.